ఫోల్క్ సాంగ్ డాన్సర్స్ నాగదుర్గ వర్సెస్ రాము రాథోడ్. వీళ్ళిద్దరి మధ్య ఈ వీడియోలో డిఫరెన్సెస్ చూద్దాం. నాగదుర్గ రియల్ నేమ్ వచ్చేసరికి నాగదుర్గ గుప్తా, నిక్ నేమ్ వచ్చేసరికి నాగదుర్గ. రాము రాథోడ్ రియల్ నేమ్ వచ్చేసరికి రాము రాథోడ్, నిక్ నేమ్ వచ్చేసరికి రాము. నాగదుర్గ 21 జూన్, ఇయర్ నాట్ అవైలబుల్, నల్గొండ తెలంగాణలో జన్మించింది. అప్రాక్సిమేట్లీ తన ఏజ్ వచ్చేసరికి 27 ఇయర్స్. రాము 12 జూన్, ఇయర్ నాట్ అవైలబుల్, మహబూబ్ నగర్ తెలంగాణలో జన్మించాడు. అప్రాక్సిమేట్లీ తన ఏజ్ వచ్చేసరికి 27 ఇయర్స్. నాగదుర్గ ప్రొఫెషన్ వచ్చేసరికి యాక్టర్స్ మరియు డాన్సర్. హైట్ వచ్చేసరికి 5 feet 5 inches, వెయిట్ వచ్చేసరికి 50 kilograms. ఇక రాము రాథోడ్ ప్రొఫెషన్ వచ్చేసరికి యాక్టర్, సింగర్, రైటర్, యూట్యూబర్. హైట్ వచ్చేసరికి 5 feet 6 inches, వెయిట్ వచ్చేసరికి 60 kilograms. నాగదుర్గ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. తిన్నా తీరం పడతలే సాంగ్తో ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది. రాము రాథోడ్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. సొమ్మసిల్లిపోతున్నమే సాంగ్తో ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు. ఇక నాగదుర్గ వచ్చేసరికి 2020లో ఇండస్ట్రీకి వచ్చింది. ఫస్ట్ మూవీ వచ్చేసరికి కాలైవానం అండ్ డెబ్యూట్ టెలివిజన్ వచ్చేసరికి మా బోనాల జాతర షో. రాము రాథోడ్ 2021లో ఇండస్ట్రీకి రావడం జరిగింది. ఫస్ట్ మూవీ వచ్చేసరికి దేవినేని మూవీ అండ్ ఫస్ట్ టెలివిజన్ షో వచ్చేసరికి శ్రీదేవి డ్రామా కంపెనీ. నాగదుర్గకి ఇంకా మ్యారేజ్ కాలేదు, అలాగే స్పౌస్ నాట్ అవైలబుల్. రాము రాథోడ్కి కూడా ఇంకా మ్యారేజ్ కాలేదు, స్పౌస్ నాట్ అవైలబుల్. ఇక నాగదుర్గ రిలీజన్ వచ్చేసరికి హిందూ, నేషనాలిటీ వచ్చేసి ఇండియన్. రాము రాథోడ్ రిలీజన్ వచ్చేసరికి హిందూ, నేషనాలిటీ వచ్చేసి ఇండియన్. ఇక నాగదుర్గ జోడియాక్ సైన్ వచ్చేసరికి జెమిని అండ్ హాబీస్ వచ్చేసి వాచింగ్ మూవీస్ అండ్ డాన్సింగ్. రాము రాథోడ్ జోడియాక్ సైన్ వచ్చేసరికి లిబ్రా అండ్ హాబీస్ వచ్చేసి డాన్సింగ్, సింగింగ్, లిజనింగ్ మ్యూజిక్. ఇక నాగదుర్గకు వచ్చేసరికి ఇన్స్టాగ్రామ్లో 260K ఫాలోవర్స్ ఉన్నారు. అలాగే రాము రాథోడ్కి వచ్చేసరికి 187K ఫాలోవర్స్ ఉన్నారు. ఇక యూట్యూబ్లో వచ్చేసరికి నాగదుర్గకి 212K ఫాలోవర్స్ ఉన్నారు. అండ్ రాము రాథోడ్కి వచ్చేసరికి 2.1 million ఉన్నారు. అండ్ ఫేస్బుక్లో వచ్చేసరికి నాగదుర్గకి 53K అండ్ రాము రాథోడ్కి వచ్చేసరికి 70K. అండ్ ట్విట్టర్లో వచ్చేసరికి నాగదుర్గకి 145 ఫాలోవర్స్ ఉన్నారు. రాము రాథోడ్ నాట్ అవైలబుల్. వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్సెస్ చూసాం కదా. మీ ఫేవరెట్ వన్ ఎవరో కామెంట్ చేయండి.